అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే అఘోరి పైన పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మీరు చూసారు, అఘోరి చేసే సెన్సేషన్ సంబంధించి కొన్ని చోట్ల ఏకంగా బార్డర్లు సైతం దాటించేశారు. ఇక చాలా మంది మహిళలు ఇచ్చే ఫిర్యాదు మేరకు అఘోరి పైన ఇప్పటికే కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటు ట్రాన్స్జెండర్లు అందరూ కూడా అఘోరి పైన ఫిర్యాదు అందించారు షామీర్పేట దగ్గర. అయితే ప్రస్తుతం ఈ అంశం తెలుసుకున్న అఘోరి పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. పరారులో శ్రీవర్షిని అఘోరి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి ఫోన్ అందుబాటులో లేవు. నిన్నటి నుంచి కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి భయపడే అఘోరి పారిపోయిందా అంటే ఇక్కడ పోలీస్ అరెస్ట్ చేస్తారు, పోలీస్ సెక్షన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అఘోరి పారిపోయిందా అనే ఒక డౌట్ రేజ్ అవుతోంది. తాజాగా షామీర్పేటలో అఘోరి పైన కేసు నమోదైంది. ఇప్పటికే అఘోరి పైన మోకిల పిఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అఘోరి పైన మహిళా కమిషన్ కూడా సీరియస్ గా ఉంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే భయంతోనే అజ్ఞాతంలోకి అఘోరి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షామీర్పేట్ పిఎస్ దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ఏంటి అఘోరి పైన అటు ట్రాన్స్జెండర్లు ఏమని ఫిర్యాదు అందించారు? ప్రస్తుతం అఘోరి పైన పోలీసు ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ఎస్, ప్రస్తుతం శ్రీవర్షిని మరి అఘోరి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఫోన్స్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి భయపడి పారిపోయారా, లేకపోతే ఇప్పటికే చూసుకుంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అఘోరి పైన కూడా కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే మోకిల పోలీస్ స్టేషన్ లో కూడా అనేక కేసుల పైన నమోదైంది. చీటింగ్ కేసు, అదే కాకుండా మనీ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఏ క్షణమైన అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అజ్ఞాతంలో అఘోరి జంట మాత్రం ప్రస్తుతం చెక్కర్లు కొడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాటర్ ఆఫ్ అనిత అనే పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ, విష్ణు బ్రహ్మ అల్లూరి సన్ ఆఫ్ చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద వీళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని, హిందూ ధర్మం పేరుతోని సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తారు, ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. ఇది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ, తర్వాత ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ, లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని, అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం కానీ, ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ, ఇట్లాంటివి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము, లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలన్న ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది. వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు. అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేయగలడం అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం. సార్ కైజర్ న్యూస్ సార్, ఈ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా, లేకుంటే రిమాండ్ చేసే అవకాశం ఏమన్నా? అదే చెప్తున్నా. దాంట్లో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తుందనేది లేదండి. జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు, అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం. లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.